నీకు తెలుసా మా పప్పా చెట్టు నీకు తెలియదు. ఆడవాళ్ళు ఇక్కడ కర్మలు రాకుండా వాళ్ళకి అంత తెలియదు విషయం. వరకుండా వస్తారు కిలోది కాలం వచ్చి వెళ్ళిపోతారు. వరకుండా వస్తారు మా అప్పుడు కూడా వీళ్ళకి అంటే వీళ్ళు జనరల్ గా ఎవరు కూడా పెళ్లి లేనప్పుడు మీకు చెప్పినట్టుగా తంతు తెలుసుకోరు, ఎవరు మంత్రులు చాలా అర్థం తెలుసుకోరు కదా. ఈ కర్మ చేసేటప్పుడు చాలా తక్కువ మంది ఓకే ఇట్లా అన్నావా అంటే హరే నమః హరే నమః హరే నమః. పబ్బం గడుపుకుంటుంటారు పిల్లలు ఎక్కువే పబ్బం గడుపుకున్నాం. పబ్బా చెట్టు విన్న తర్వాత పబ్బం గడుపుకోవడం ఇంకా బాగా తెలిసింది. ఓకేనా మళ్ళీ లేచి తెచ్చుకోవాలి. ఇసుక నేను ఎక్కడ తెచ్చుకుంటాం బయటకి. ఇసుక తెచ్చుకోమంటారా కష్టం. పబ్బా చెట్టు దాకా విన్నా వదిలేద్దాం, మళ్ళీ ఇసుక దగ్గర పోవద్దు. ఇప్పుడు ఉపన్యాసం అయ్యాక ఇసుక దాకా పోదాం కావాలి. హరయే నమః హరయే నమః హరయే నమః. ఓ రాజా, అసాధారణమైన భక్తితో శ్రేష్టమైన జ్ఞానంతో జన్మబంధాల నుండి విడిపించుకోవడం కోసం ఆ పరబ్రహ్మ రూపాన్ని వెతకాలి అంటున్నాడు. ఎట్లా వెతకాలి? పాలల్లో ఉన్నటువంటి వెన్నను వెతికి నేసేసి పెరుగులో ఇంకొంచెం ముందరకు వచ్చింది, ఇంకో సంస్కారం చేస్తే వెన్న వచ్చింది, ఇంకో సంస్కారం చేస్తే నెయ్యి వచ్చింది. సంస్కారం వల్ల ఏది వస్తుంది? అట్లా సంస్కారం ఏది ధర్మము అనే సంస్కారాన్ని పెట్టుకొని పరబ్రహ్మాన్ని వెతకాలి. ధర్మమే తెడ్డు, ధర్మమే కవ్వం, ధర్మమే దారం. ఈ ధర్మము అనే ఆచారం ద్వారా మతనం చేస్తూ ఉంటే అప్పుడు పరబ్రహ్మతత్వం అనేది మెల్లిగా వస్తుంది ఆ క్రమముక్తి కోసం. దాన్ని మర్చిపోకు అని చెప్తూ అహంకారం, అసూయ, కోరిక, కోపం, అధర్మ, అభిరతి వదిలిపెట్టేసి వైరాగ్య భావాన్ని అవలంబించి సత్వప్రాణంలో తన ఆత్మని, తనలో సర్వభూతాలని చూసి తనలో ఆత్మరూపాన్ని దర్శించి పరబ్రహ్మ సాయుజ్యాన్ని అవసరమైనటువంటి అర్హత పొందాలి. పరబ్రహ్మ స్వరూపుడైన నిర్మలమైన ఆత్మ కలిగి సమస్త భూతాలను అభయప్రదాతయై ఈశ్వర భావాన్ని అనితర సాధనమైన భక్తిని పొందగలుగుతారు. ఆ ఈశ్వర సాధన భక్తి లేకుండా పొందలేదు. భక్తి తెచ్చుకో, ఈశ్వర సాధన చేసుకో. ఇది మాత్రం నీ జీవితంలో వెతుకు, కష్టపడు. ఉన్నట్టు వచ్చేయడానికి ఇన్స్టెంట్ ఫుడ్ కాదు, అది శాశ్వతము, నిత్యమే. అదే నీ స్వస్వరూపం. అయినా వెతకడం మొదలు పెడితే మాయ అయిపోయి సత్యం. వేదాలు ఏం చేస్తాయి తెలుసా అండి? నేటి 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 అని చెప్తాయి. నైటి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని వెతుకుతున్నప్పుడు నీకు కూడా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చివరికి సత్యమే. నలుగురు మనుషులు ఉన్నారు. అరే ఎవడరా భక్తి తెచ్చింది? వీడు అని చెప్పచ్చు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అని చెప్పచ్చు. బ్రాహ్మణాలన్నీ వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అని చెప్పారు. ఉపనిషత్తులు దగ్గర దగ్గర వీడే అంతే కదా. కాబట్టి వెతకడం అనేది మొదలు. వెతకడం చాలా ప్రధానం. విచారణ, శ్రవణము, మననము, నిధిధ్యాసనం. మననం చేయడమే, మననం ఎక్కువ చేయడం వల్ల ఇది మంత్రం. ఈ ఊరి పేరు వేద మంత్రాలను ఎక్కువ మననం చేసేవాళ్ళు కాబట్టి మంత్రం. మథనం చేయడం అంటే అది గౌతమ మహర్షి లాంటి వాడు చేసేవాడు. మననంగా ఆయన ఇక్కడ దర్శించి మథనం చేసి ఎక్కడో లుప్తమైన మంత్రాలను ఇచ్చారు. లుప్తమైన దాన్ని ఇచ్చే దాన్ని మథనము అంటారు. ఇచ్చిన దాన్ని తలుచుకుంటూ కూడా మననం అంటారు. మథనం చేసిన వాడు గౌతముడు, మననం
చేయాల్సిన వాడు మనం. కాబట్టి మననం ఎక్కువ చేశాడు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన రుచులు ఇచ్చినటువంటి వాక్యాలు. కాబట్టి మననం ఎక్కువ చేశారు కాబట్టి మంత్రం. ఏం మననం చేశారయ్యా? మంత్రాలనే వాటిని మననం చేస్తూ మననం చేశారు. అందుకని చాలా గొప్ప ప్రదేశం వేద పరిరక్షణ చేసుకున్నామని చెప్తూ పరమశివుడు పరబ్రహ్మకు ఆశ్రయస్థానం, ఉమామహేశ్వరుడు అద్వితీయుడు, నాశరహితుడు, ఒంటరివాడు, ఆత్మలకు ఆధారభూతుడు. ఆయన ఎప్పుడు మర్చిపోవద్దు. దేవతల ప్రార్థన వల్ల పరమేశ్వరుడి వల్ల పుట్టిన నేను మహేశ్వరుణ్ణి నిందించిన నా తండ్రి దక్షుణ్ణి నిందించి ధర్మాన్ని స్థాపించడం కోసం నీ ఆరాధన వల్ల నీ భార్య మేనాదేవి శరీరం నుండి పుట్టి నిన్ను తండ్రిగా ఆశ్రయించాను. నా తండ్రి వల్ల అక్కడ వృత్తమయ్యా, మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యా. వృత్తమై ప్రత్యక్షం అవడం ఏంటండి అంటే ఉప్పు మీరు వేశారు, నీళ్ళలో పెట్టారు, కొంచెం సేపు అయ్యాక మొత్తం కాడదు ఏమో, ఇంకా కొంచెం సేపు వేడి పెట్టేశారు అనుకోండి, అది మొత్తం మెల్లిగా సూపర్ సాచురేషన్ అంటే అయిపోతుంది. బాగా ఫ్రిడ్జ్ లో తీసుకెళ్ళి చల్లగా చేశారు అనుకోండి, మళ్ళీ లవణాలు వచ్చేస్తాయి. అవతారం అంతే. నిరాకారమైనటువంటి ఆ తల్లి అంటే నీళ్లు మంచుగడ్డగా మారటం, మంచుగడ్డ నీళ్లుగా మారటం. దక్ష ప్రజాపతి దగ్గర నుంచి వృత్తమై హిమవత్ పర్వత హిమవంతుడు తపస్సు చేశాడు, వాడు మదనం చేశాడు. ఆ మహానుభావుడు ఇంట్లోకి వచ్చాడయ్యా నీ తపస్సు వల్ల అని చెప్పి ఆ మేనాదేవికి వాళ్ళకి చెప్పింది. పరమాత్మ బ్రహ్మ శాసనం వల్ల స్వయంవరంలో నన్ను రుద్రుడికి భార్యగా అర్పించు. నువ్వు పరమాత్మ అయినటువంటి ఆయనకి నన్ను భార్యగా అర్పించు. రాజా, సంబంధ కారణంగా ఇంద్రాది దేవతలందరూ నీకు నమస్కరిస్తారు, దానివల్ల శంకరుడు ప్రసన్నుడవుతాడు. అందువల్ల సర్వ ప్రయత్నాలతో నన్ను ఈశ్వరుడి లక్షణమైన దానిగా గుర్తించు. భగవంతుడు శరణు పొందదగిన వాడైనా ఈశ్వరుడిని పూజించి అతన్ని శరణు పొందు. దేవదేవి పార్వతి ఈ విధంగా చెప్పగా పర్వతరాజైన హిమవంతుడు దేవికి అంటే తన సొంత కూతురికి కుమారి స్వరూపం గుర్తుంచుకోండి. సాష్టాంగంగా ఆడపిల్లలకు కూడా పెద్దవాడు నమస్కారం చేయండి. ఆత్మతత్వాన్ని ఎరుగు, చంద్రకళాన్ని తెలుసుకొని అలా శిరసా నమస్కరించి చేతులు జోడించి మళ్ళీ ఇట్లా అన్నాడు. ఓ మహేశ్వరి, మహేశ్వర యోగాన్ని, జ్ఞానాన్ని, ఆత్మయోగాన్ని, సాధనాన్ని విస్తారంగా నాకు చెప్తాను. ఈశ్వరుడి గొప్ప జ్ఞానాన్ని, ఉత్తమ యోగాన్ని, సాధనాన్ని చెప్తే వినాలని ఉంది. వెంటనే ఆమె వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. పార్వతి ముఖపద్మం నుండి ఉత్తమ జ్ఞాన మార్గాన్ని విని లోకపూజ్యుడైన హిమవంతుడు మళ్ళీ యోగంలో ఆసక్తుడయ్యాడు. ఆ హిమవంతుడు అదృష్టం వల్ల, బ్రహ్మ ఆజ్ఞ వల్ల పార్వతీదేవి దేవతల సన్నిధిలో మహేశ్వరుడికి కన్యాదానం చేశాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. ఏమో చెప్పండి. అంబోధర అంబోధర శ్యామల కుందలాయై అతి ప్రవాసామ్ర జటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ఈ అర్థము మొదటి రోజు చెప్పుకున్న కొత్తవాడు గారు ఇప్పుడే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయింది కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రం అంటారు. అంబోధర శ్యామల కుంసలాడి అమ్మవారి ముందు ఇట్లా ముందరికి వచ్చి నల్లటి వర్ణంలో చాలా అందంగా తుమ్మెద వచ్చినట్టు చాలా బాగుంటుంది. పరమేశ్వరుడు ఎట్లా ఉంటాడయ్యా? అతి ప్రవాసామ్ర జటాధరాయ, బాగా జటలు కట్టి బ్రహ్మాండంగా మలిపాలు మోస్తే ఎట్లా ఉంటుందో జటలు కట్టి అట్లా ఉంటాడు ఆయన జుట్టు. ఈవిడెవరు? గిరీశ్వరాయ, గిరిలో పుట్టినటువంటిది. ఆయన ఎవరు? నిఖిలేశ్వరాయ, అఖిలేశ్వరుడు, అంతటా ఆయన ఉంటాడు. నమ శివాయై చ, నమ శివాయై అంటే ఎవరు? పార్వతీ అమ్మ. నమ శివాయై చ
నమ శివాయ. పార్వతీ పరమేశ్వరు ఇద్దరిని ఇట్లా ధ్యానం చేయాలి. ఈ ఇద్దరి పెళ్లి అంటే ఏమిటో తెలుసా? ఆ హిమవంతుడు మేనా మన మనస్సు మన బుద్ధి. ఈ మనస్సు బుద్ధి ఏం చేయాలండి? మనకి బుద్ధి అనే బై ప్రోడక్ట్ జ్ఞానం పుట్టిందే. ఈ జ్ఞానాన్ని సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మలో ఐక్యం చేయాలి. బుద్ధి నుంచి వచ్చిన జ్ఞానాన్ని పరమాత్మతో ఐక్యం చేయడమే పెళ్లి. అందుకనే భగవంతుడు పెళ్లి పిచ్చకర్యాలు పచ్చకర్యాలు రోజు చేస్తాం. మనుషులు ఒకసారి పెళ్లి చేస్తే ఈ తప్పు ఎందుకు చేస్తున్నారు అనుకుంటాం. ఎందుకు? వీడి జ్ఞానంతో కూడి ఆత్మతత్వంలో కలిసేది కాదు, కామంతో కూడి లోక విషయంలో ఉంటుంది. వీడి యొక్క వివాహానందం కూడా ఎప్పుడు ఆత్మతత్వంతో జ్ఞానాన్ని కలిపేదిగా ఉంటుందో అందుకనే జ్ఞాన లక్షణాలన్నీ భార్యకు చెప్తారు. కరణేషు మంత్రులు. అమ్మో, కరణేష్ కూడా దాచాడా? భోజీయచ్చు అన్ని శక్తి స్వరూపాలే ఆవిడ చెప్పింది. వీడికి ఆత్మతత్వాన్ని చెప్పారు. ఆ నిజాత్మతత్వమే ఈ వివాహం. అంత పవిత్రమైన వివాహం. బూట్లు వేసుకొని వచ్చి అక్షరం తీసుకొని నెత్తి మీద చల్లి, వీడు వాడు తేడా లేకుండా ఎవడొచ్చి నెత్తి మీద చల్లుతాడో కూడా తెలియదు. మా చిన్నప్పుడు మా బామ్మ ఒకసారి ఒక మాట, నేను ఇప్పటికి నాకు గుర్తుంటుంది, అది ఎప్పుడు మర్చిపోను జీవితం. అదే నాకు పాణిగ్రహణం అంటే పూర్వం మొగుడు పెళ్ళాలు చేయబట్టుకోవడం కదా, దాన్నే పెళ్ళి అనేవాళ్ళం. ఇప్పుడు పెళ్లిళ్ళలో ఏంటోరా, ఎవరి మొగుడు అర్థం కాదు, వచ్చిన వాళ్ళలో చేయబడుతుంది. పాణిగ్రహణం అంటారు దాన్ని. వాడు వచ్చి సేకరిస్తే ఎవడు పాణిగ్రహణం చేస్తున్నాడో తెలియదురా. అక్కడైతే పాపం కృష్ణుడు వెళ్ళి రథం మీద చేయించి పైకి లాక్కొచ్చాడు. ఇప్పుడు పాణిగ్రహణం మామూలు విషయం కాదురా. కలియుగం చాలా గొప్పది రా. ఇంతమంది పాణిగ్రహణం ఒకటేసారి చేసుకుంటారు. ఒక్క పెళ్లి వేదికలో అంత గొప్ప పాణిగ్రహణం లేదు. పొరపాటు చేయకూడదు. చేతిలో ఈ 2 వేళ్ళు పట్టుకుంటే ఒక అర్థం, ఈ 4 వేళ్ళు పట్టుకుంటే సంతానం ఎట్టాలని వేరే చెప్పింది. అదొక్కటి వర్ణించాలంటే నాకు అదృష్టంలో చెన్నైలో ఇయం సీత మహసుత పాణింగ్రుణీశ్వ బాణిన అనే శబ్దానికి ఈ మొత్తం వర్ణన చేశాను 1 గంట సేపు. పాణింగ్రుణీశ్వ బాణిన, ఏ వేళ్ళు ఏ చేతులు ఎలా పట్టుకుంటే ఎలాంటి సంతానం వస్తారు, వీళ్ళిద్దరి వివాహానందం ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా చేయి పట్టుకుంటే దగ్గర తెలిపోతుంది. కానీ ఇప్పుడు అంత పెద్ద వ్యాఖ్యానం రాసేవాడికి కూడా కలియుగంలో ఈ చేతులు పట్టుకుంటే వాడు రాయడు. ఎన్ని చేతులు రాస్తాడు వాడు? ఓ చెయ్యి అయితే రాస్తాడు. చాలా గొప్ప కాలం ఇది. బాగా సంస్కరించబడ్డ, అన్ని మర్యాదలతో కూడి, చాలా హ్యాట్స్ ఆఫ్ శాస్త్రి గారు రాసినటువంటి, హ్యాట్ శాస్త్రి రాసినటువంటి అద్భుతమైనటువంటి ఆ ధర్మశాస్త్రం నడుస్తుంది. టుడే స్మృతి దాని పేరు. హ్యాట్ శాస్త్రి దాన్ని రాస్తాడు. మనం ఆచరిస్తూ ఉంటాం. కలి ధర్మాలన్నీ హ్యాట్ శాస్త్రి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని చెబుతూ ఒక ఆయన పుస్తకం రాశారు. దాని పేరు టుడే స్మృతి. ఈ రోజు స్మృతి చెప్తున్నానయ్యా, ఇదే స్మృతి. చాలా బాగా రాశాడు. మా గురువు గారు ఇస్తే నేను చదివే చిన్న పుస్తకం 30 పేజీలు ఉంటుంది. నవ్వలేక చచ్చిపోవాలి. బారిస్టర్ భారతదేశం చదివినప్పుడు కూడా అంత నవ్వురాలి, అంత నవ్వు వచ్చింది. భలే రాశాడు అసలు. అంత ధర్మశాస్త్రం ఉందా? ఈ ధర్మశాస్త్రం కట్ట ఎట్లా ఉంటాడయ్యా? వ్యక్తిని టోపీ ఉంటుందండి, నోట్లో సిగరెట్ పెట్టుకుంటాడంటే, చేతిలో గ్లాస్ ఉంటుందండి, కింద బూట్ ఉంటుందండి, బ్రహ్మాండమైన సూట్ వేస్తాడు. ఆ ఋషి మహానుభావం, దేశపూర్తి ఋషి, ఆయన రాస్తాడు ఇవన్నీ. ఆయన రాస్తే మనం ఆచరించాలి అని కలియుగ ధర్మం. కలి ధర్మాలన్నీ అక్కడ ఉన్నాయి. షేక్ హ్యాండ్ దగ్గర నుంచి ఆ వర్ణిస్తాడు. అసలు ఋషిని వర్ణించేటప్పుడే చాలా బాగా రాస్తాడు. ఆ మహానుభావుడైన ఆ కలిధర్మ ఋషి బూట్లు ఎందుకు చేశాడు అని బూట్ మీద రాస్తాడు. అరే చదవాలి, ప్రతి వాళ్ళు పిల్లలతో చదివించాలి దాని పుస్తకాలు. ఇక ఎన్ని ప్రయత్నాలైనా చేయ, నన్ను ఈశ్వరుని లక్ష్యమైన దానిగా గుర్తించు,
భగవంతుడి శరణు పొందదగిన వాడైన ఈశ్వరుని పూజించి అతన్ని శరణు పొందు, మా ఇద్దరికి అభేదము అని ఆ అమ్మవారు చెప్పింది. వివాహం చేశాడు, బ్రహ్మాండంగా అయిపోయింది. దేవి మహాత్మ్యాన్ని వర్ణించే ఈ అధ్యాయాన్ని శుచి అయి శివుడి సన్నిధానంలో అతని అందే ఏ భావాన్ని నిలిపి పఠించినా వాడు దివ్యమైన యోగ విద్యతో పాపాలన్నీ పోయి బ్రహ్మలోకం దాటి దేవీ స్థానాన్ని పొందాడు. స్కాంద పురాణం 12వ అధ్యాయము శుచిగా. శుచి అంటే ఏంటని అడగండి, బయట చాలా ఇష్టం. శుచి అంటే నేను చెప్పుకున్నవాడే మనస్సు శుచిగా ఉండాలి, శరీరం శుచిగా ఉండాలి, వాక్కు శుచిగా ఉండాలి. ఈ మూడు శుచి. వాక్కు శుచిగా ఉంటుంది ఎందుకంటే ఋషి రాసింది చదువుతున్నాను కాబట్టి. శరీరం మనస్సుని శుచిగా వచ్చి శివుడి దగ్గర కనుక చదివితే ఖచ్చితంగా అమ్మవారి లోకం లభిస్తుంది. ఆడవాళ్ళకి గౌరీ మంత్రం అని ఇస్తారు, ఖచ్చితంగా అది రావాలి. గౌరీ మంత్రం ప్రతి ఆడవాళ్ళు ఉపదేశం తీసుకోవాలి. భర్త దగ్గర నుంచి భర్త అనుమతితో గురువు దగ్గర నుంచి, భర్త పక్కన ఉండాలి. వెళ్ళి కనుక నేర్చుకుంటే ఈ లోకం వస్తుంది. ఇది ఒక్కసారైనా శుచిగా తీసి 12వ అధ్యాయాన్ని కనుక మీరు చదువుకుంటే స్కాంద పురాణంలో ఇందులో దేవి సహస్రనామాలన్నీ వచ్చినాయి. ఇందాక నేను వరుసగా అర్థాలు చదువుకుంటూ ఆగకుండా చెప్తూ పోయాను. అవన్నీ దేవి సహస్రనామాలు. బయట ఎక్కడా దొరకని దేవి భాగవతంలో ఈ సహస్రనామాల గురించి విశేషంగా రాసింది. మీకు అమ్మవారి గొప్పమైన సహస్రనామాలు కావాలి అంటే కూర్మ పురాణంలో ఉన్నాయని చెప్తుంది. అది ఈ 12వ స్కందంలో దేవి మహాత్మ్యంలో 12వ అధ్యాయంలో స్కందంలో మనకి చక్కగా లభిస్తుంది అని చెప్తూ, ఇంతకు ముందు చెప్పిన అష్టోత్తర సహస్రనామాలు తెలుసుకొని సూర్యమండలంలోని పరమేశ్వరిని ఆవాహన చేసి భక్తి యోగంతో చందనాలు, పుష్పాలు మొదలైన వాటితో పూజించి మహేశ్వర సంబంధమైన దేవి దివ్య భావాన్ని, ఆమె ఉన్నత స్థానాన్ని స్మరిస్తూ ఇతర విషయాల్లో మనస్సు పోలేకుండా మరణ పర్యంతం జపించాలి. అవసాన కాలంలో అతను స్మృతి కలిగి పరబ్రహ్మం చేరుకుంటాడు. లోకం చేరుకోవాలంటే ఒకసారి, పరబ్రహ్మం చేరుకోవాలంటే నిత్యం పెద్ద టార్గెట్ కదా. ఇక్కడ నుంచి అమెరికాలో దిగాలి అంటే ఆ వెహికల్ అవసరానికి గేర్ సరిపోతుంది. నేను కుజగ్రహానికి పోవాలండి, మరి దానికి పేరు, దానికి తగ్గట్టు దానికి అవసరమైనటువంటి సాధన అన్ని కావాలి. పరబ్రహ్మతత్వం కావాలి అంటే జీవితాంతం. అదృష్టం ఏంటంటే 20 ఏళ్ళ వయసులో ఇలా మనమే అసలు 50, 60, 70 చదివాం. జీవితాంతం చిన్నది. ఇక్కడ కండిషన్ బెటరా 15వ ఏట నుంచి 90వ ఏట దాకా చదవాలి, జీవితాంతం ఉండాలి. ఇప్పుడు విన్నాం, ఇప్పటి నుంచి చదివినా పరబ్రహ్మతత్వానికి అది గొప్ప లక్ష్యము, సాధన. అంటే ఏదో కరకర చదువుకుంటూ పోవడం కాదు. వారం రోజులు కానీ, 2 రోజులు కానీ, 12వ అధ్యాయం ఒకటి కొద్దిగా చదువుతూ అర్థం తీసుకుంటూ చదువుకుంటూ అర్థం పెట్టు, అర్థం చదువు అర్థం, వాక్కు అర్థం, శివుడు పార్టీ నువ్వే. అది మర్చిపోకుండా ఉత్తమం దివ్యం పరమేశ్వర సంబంధి అయిన యోగ వీర్యని పొంది శాంతులై ఆత్మనిగ్రహం కలిగి చివరికి శివ సాహిత్యాన్ని మీరు అందరూ పొందుతారయ్యా. 3 సంధ్యల్లో ప్రత్యేక నామాలతో హోమం చేయాలి. దానివల్ల మహామారి వ్యాధి వల్ల కలిగే దోషాల నుండి, గ్రహ సంబంధ దోషాల నుండి ఇది బాగుంది. గ్రహ దోషాలు పోయి మన కుటుంబాల్లో ఉండే ఇబ్బందులన్నీ పోవాలి అంటే 3 సార్లు చక్కగా 3 సంధ్యల్లో కొంతకాలం అగ్నిహోత్రాన్ని ముందర పెట్టుకొని ఆ హోమం లాగా కనుక ఇది చేస్తూ పోతూ ఉంటే చెప్పలేని వ్యాధుల వల్ల దోషాలు కలిగేవి. మన కుటుంబంలో వచ్చిన దోషాలు, జీవగత దోషాలు కూడా పోతాయట. 1 సంవత్సర కాలం ప్రతిరోజు ఏమరపాటు లేకుండా ఈ నామాలని జపించడం అయినా చేయాలి. సంపదను కోరే వారి పార్వతిని పద్ధతి ప్రకారం పూజించి జపించాలి. సంపదలు అంటే డబ్బు ఒకటే కాదు, ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసువు, ధనం ఇంద్రో, బృహస్పతి, వరగం, ధనవస్పతి. మనలో ఉండే వాయువు, అగ్ని ఇవన్నీ కూడా ఆరోగ్యం కావాలి, బలంగా ఉండాలనుకునేవాడు కూడా బయట సంపదలు, లోపల సంపదలు 2 కూడా ఇది కావాలి. ఆ దేవి పక్కన త్రినేత్రుడైన శివుణ్ణి భక్తితో పూజించి మహాదేవుడి అనుగ్రహం వల్ల గొప్ప సంపదని వాడు పొందగలుగుతాడు.
అందువల్ల అన్ని విధాలైన ప్రయత్నాలతో పాపాలను తొలగించుకోవడానికి బ్రాహ్మణులు దేవి వేయి నామాలు జపించాలి. అప్పుడు సూతుడు ఇట్లా అడుగుతున్నాడు, బ్రాహ్మణులారా గొప్పదైన దేవి మహాత్మ్యం ప్రసంగవశంగా చెప్పాను. ఆ తర్వాత భృగువు మొదలైన వారి ప్రజా సృష్టి క్రమాన్ని చెప్తాను, తెలుసుకోండి. ఈ శ్రీ కుటుంబ పురాణే దేవి మహాత్మ్యే ద్వాదశోధ్యాయ. హరయే నమః. ఖ్యాత్యాం సముత్పన్నా లక్ష్మీనారాయణ ప్రియా దేవౌ ధాతృ విధాతారో మేరోర్నాం మాతరౌ శుభౌ అని ఈ రోజుకి పాఠానికి స్వస్తి చెప్తున్నాం. శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జగవకు చంబునకు నిగుడు నిజ శోభనకు నీరాజనం అలివేణి తురుములకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 పగటి శ్రీ వెంకటేశు పటపురాణి నిగడు సతి కడలగును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పటపురాణి నిగడు సతి కడలగును నీరాజనం జగతి అలమేల్మంద చక్కదనములకెల్ల జగతి అలమేల్మంద చక్కదనములకెల్ల నిలువు మాణిక్యముల నీరాజనం జగతి అలమేల్మంద చక్కదనములకెల్ల నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 కళ్యాణం పార్వతీ పరమేశ్వరుడు పెళ్లి చేశాడు కదా ఏదో వాళ్ళు ఇల్లు వాళ్ళు అంటే పెళ్లి పాట అమ్మా ఏంటమ్మా మీరు ఏది అన్నావు అన్నమా పాట లగ్న సమయమాయనలుచు రామచంద్రుడు గజవాహనాలెక్కి తరలి వచ్చిరి లగ్న సమయమాయనలుచు రామచంద్రుడు పచ్చ పందిళ్ళ కింద పరగలిసిరి పోగవన్నె
మీరగట్టి పొగడ పూల రవిగ తొడగి పొలతి సీతమ్మ కన్య తరలి వచ్చెను సీత చేత ముత్యాలు రాము చేత రత్నాలు తలంబ్రాలు పోసుకొని సీతారాములు పచ్చ పైడి పళ్ళెరములో పాలు పెరుగు మధు కోసి మధు పట్టం పెట్టిరా వధూవరులకు గోత్రనామములు చెట్టి కుమరనొప్ప తెరలు గట్టి జీలకర్ర బెల్లం శిరసు ముంచిరి పచ్చ పైడి పళ్ళెరములో పచ్చ ప్రాలు చాలా పోసి మధుపర్కం పెట్టిరా తలంబ్రాలు పోసిరా తరులప్పుడు సీత చెయ్యి చిట్టబట్టి శ్రీరామచంద్రులు వేగ వేదిక మీదికెగెను కడమ ముగ్గురికి జనకుడు క్రమము తప్పకుండా పెళ్లి వేరు వేరుగా చేసే వినయముప్పగా వారి వారికి తగిన వాహనాలు చాలా ఇచ్చి అరణమిచ్చి పెట్టి పంపే ఆడబిడ్డలా సీత చెయ్యి చిట్టబట్టి శ్రీరామచంద్రులు వేగ వేదిక మీది తేగెను రామగీత ఎవరైనా పాడినా విన్నగాని వారికి వైకుంఠ పదవి దొరకును వారికి వైకుంఠ పదవి దొరకును వారికి వైకుంఠ పదవి దొరకును రజిత గిరి విహారా నిర్వాజ ప్రేమ పూరా నీరాజనమ్మిదే పణిహార నీరాజనమ్మిదే పణిహార శంకరా ఓ శంకరా రజిత గిరి విహారా నిర్వాజ ప్రేమ పూరా నీరాజనమ్మిదే పణిహార నీరాజనమ్మిదే పణిహార గంగా పరమేణి జూటం గౌరీ అర్ధ శరీరమున గంగా పరమేణి జూటం గౌరీ అర్ధ శరీరమున మంగళకరమగు నాట్యమున మంజుల గాన వినోదమున పౌర్ణమి నినుగనిన పొంగెన భావమున అంగజామదహరణ ఆశ్రితామల చరణ రజిత గిరి విహార నిర్వాజ ప్రేమ పూరా నీరాజనమ్మిదే పణిహార నీరాజనమ్మిదే పణిహార కొండలు వేలుగా పూనితివి కోనలలో వసించితివి కొండలు వేలుగా పూనితివి కోనలలో వసించితివి చండ మృగముల సృంచితివి ప్రచండ పరముల దాచితివి చెండి కన్వల చితివి చెలిమినే చేసితివి చెండి కన్వల చితివి చెలిమినే చేసితివి దంటి దయభూమితివి దాసులను బ్రోచితివి రజిత గిరి విహారా నిర్వాజ ప్రేమ పూరా నీరాజనమ్మిదే పణిహార నీరాజనమ్మిదే పణిహార శంకరా ఓ శంకరా పూర్ణం
द्रव्यो सारीरी एकदा ब्रह्मणो भारति देवो दधाति महानीरानदीमन्त्रयामि नीरादेनुदार्यं समर्पयामि नमस्करोमि मन्त्रपुष्पम् ॐ यज्ञेन यज्ञमयं देवास्ताधर्माणि प्रधान्यासन्ते महिमासन्ते प्रभोरे साध्या सन्ति देवाः ॐ सहस्रनिर्णं देवं विश्वाक्षं विश्वनारायणं परमं पदं विश्वतः परमा नित्यं विश्वनारायणं हरिं विश्वमेवेदं मुरुडस्तद्विश्वपदीपदे हरिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्मतत्त्वं नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः यच्चकिञ्चित् जगत् सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रे तं विश्वशम्भुवम् अथो निश्चापितस्यान्तेनाभ्यामुपरितिष्ठते सन्ततगुं शिलाभिस्तुलं भत्याकोशसन्निभम् तस्य मध्ये महालक्ष्मीर्विश्वाक्षिर्विश्वतोमुखः विद्युल्लेखे भास्करः शोभवत्तन्वी पीताभास्वरूपमास्य शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ॐ तद्ब्रह्मा ॐ तद्वायो ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पूर्वं नमः भूतेषु गुहायां विश्वमूर्तिषु यज्ञस्तं वषट्कारस्तं इन्द्रस्तं रुद्रस्तं विश्वस्तं ब्रह्मस्तं प्रजापति मन्दरापाभो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्सुभरो राजाय प्रधैर्यसारिणे श्रवणाय कुर्महे कामान् कामकामाय कामेश्वरो श्रवणो ददातु श्रवणाय महाराजाय नमः स्वस्ति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं आरमेष्यं राज्यं महाराज्यमाधिपत्यमयं मान्दवर्यायेष्या समुद्रपर्यन्ताय श्लोको विहेदो मरुतः परिवेष्टारो मरुत्तस्यामसङ्कृते आविष्यस्य कामप्रिये विष्णवे जलं निर्वपदे प्रतिष्ठते स्वाहा यज्ञाय स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि असुराय विद्महे महादेवाय धीमहि आद्यायनाय विद्महे कन्याकुमारी धीमहि वीरात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि देव्यै विद्महे ब्रह्मपत्न्यै धीमहि ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु शिवो वेदान्ते च प्रतिष्ठितः अस्य प्रकृतिः परः महेश्वरः